నీ నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రోజులు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాయి. మరి మే నెలలో కూడా మరొక పరిశుద్ధ దినంలోకి దేవుడు మనల్ని తోడుకొని వచ్చాడు. హల్లెలూయా. మూడవ పరిశుద్ధ దినంలోకి మరి దేవుడు మనల్ని తోడుకొని వచ్చాడు. ప్రపంచ యావత్తు సార్వత్రిక సంఘము ఈ దినము ప్రభుని ఆరాధించే దినము, ప్రభు సన్నిధికి వెళ్ళి ఆయన ఘనపరిచే దినము, ఆయన నామాన్ని గొప్ప చేసే దినము, ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషాన్ని, ఆయన కుడి చేతిలో ఉన్న నిత్య సుఖాలని పొందుకొని వచ్చే దినము, శ్రేష్టమైన దినము దేవుడు మనకు అనుగ్రహింప చేసినందుకు దేవాది దేవునికి లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రాణప్రాప్తులుగా సజీవులుగా మనల్ నుంచి ఆయనలో వర్ధిల్లింప చేస్తూ ఆత్మలో వర్ధిల్లుచు అన్ని విషయాల్లో వర్ధిల్లే కృప మన టీం కి దేవుడు దయచేసినందుకు దేవాది దేవునికి లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి గత వారం అంతా కూడా మనము పోయిన ఆదివారం నుంచి నిన్నటి దినం వరకు కూడా మరి స్త్రీలను గురించిన, తల్లుల గురించిన అనేకమైన వర్తమానాలు అనేక మంది ద్వారా మనం విని ఉన్నాము. మరి బైబిల్లో అనేకమైన గొప్ప క్యారెక్టర్స్ ఉన్నారు. మరి వారిలో నుంచి అనేక విషయాలు నేర్చుకోవటానికి దేవుడు కృప దయచేశాడు. అంతేకాదు మన అనుదిన జీవితంలో కూడా ఒక స్త్రీ పాత్రగా, ఒక తల్లి పాత్రగా మనం ఎలాగున మన జీవితంలో కొనసాగాలి, ఒక క్రైస్తవ భక్తి విశ్వాసం కలిగిన స్త్రీలముగా, తల్లులుగా ఎలాగున మనం కూడా మరి వారి మాదిరిలో నడిచి మన జీవితాలను ముందుకు కొనసాగింప చేసుకోవాలో ఈ విషయాలు, అనేకమైన విషయాలు మనము ఈ వారం మనము నేర్చుకుని ఉన్నాం. హల్లెలూయా. తిరిగి మన డైలీ పోర్షన్ లోకి వస్తే గనక మొదటి యోహాను మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము ధ్యానిస్తున్నాము. మరి గత దినాల్లో మనము ధ్యానించిన వాక్యము 3వ వచనము, 2వ అధ్యాయము 3వ వచనములో నుండి మనము ఆయన ఆజ్ఞలను గైకొనిన యెడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. దేవుని తెలుసుకొనుట, ఆయనని ఎరిగి ఉండుట అంటే ఏంటంటే ప్రాముఖ్యంగా దేవుని ప్రేమించుట. దేవుని ప్రేమించుట అంటే మరి దాని లోపల మిగిలి మరి ఇమిడి ఉన్న ఆజ్ఞ ఏంటంటే గనక ఆయన ఆజ్ఞలను గైకొనుట అని మనం నేర్చుకుని ఉన్నాం. మొదటి యోహాను 2వ అధ్యాయము 4వ వచనము, ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. అసలు యోహాను సువార్త గాని పత్రికలు గాని చూస్తే ఆయన తీసుకున్నటువంటి అంశాలు మరి ఎంతో ప్రాముఖ్యమైన అంశాలు ఉన్నట్లుగా చూడగలము. దేవుడు ప్రేమమయుడని, దేవుడు వెలుగై ఉన్నాడని, ఆయన సత్యవంతుడని, అసలు ఈ పదాలు ఆ యొక్క సువార్తలో గాని పత్రికలో గాని ఎన్నిసార్లు యోహాను పదే 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 ఆ మాటలు రాసినట్లుగా చూడగలము. క్రీస్తు ప్రభు చేసిన బోధనల్లో కూడా ఆయన ఏమై ఉన్నాడోనని ప్రస్ఫుటంగా బయలుపరుచుకుంటూ మరి ఆయన చెప్పిన మాటలనే, నేనే సత్యము, నేనే వెలుగు, నేనే జీవము, మరి నేనే ప్రేమకు ప్రతిరూపము, దేవునికి ప్రతిరూపము నేను, ఇవన్నీ ప్రభు తన్ను తాను చెప్పుకున్న మాటలన్నీ కూడా యోహాను సువార్తికుడు మరి రికార్డ్ చేసి ఉన్నాడు. మరి ఆ యొక్క ఆయనలో మమేకమై జీవిస్తూ ఆయనలో ఐక్యపరచబడిన వాడై ఆ యొక్క దేవుని యొక్క గుణ లక్షణాలన్నీ సంతరించుకున్న వాడై వాటిని అనుభవిస్తూ వాటిని రిఫ్లెక్ట్ చేయటానికి మరి మనమందరం కూడా ఆ గుణ లక్షణాలు ధరించటానికి, ఆ యొక్క సత్య స్వభావంలో లేకుంటే ఆ దేవుని యొక్క ప్రేమలో మనమందరం కూడా నింపబడాలని, వేరు పారాలని ఈ మాటలు పదే 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 చెప్తున్నట్లుగా చూడగలము. మరి ఆయనను ఎరిగి వాడేం చేస్తాడు? ప్రేమిస్తాడు, ఆజ్ఞలు గైకుంటాడు. మరి ఒకవేళ ఎరిగి ఉన్నానని చెప్పుకుంటూ కూడా ఆయన ఆజ్ఞలు గైకొనకపోతే వాడు ఏమైపోతాడంట? వాడు అబద్ధికుడు కదా.
ఇవి రెండు వ్యతిరేక పదాలు, అబద్ధము సత్యము. ఉంటే సత్యములో ఉంటాం, లేకుంటే అబద్ధంలో ఉంటాం. సత్యములో ఉన్నామంటే క్రీస్తులో ఉన్నాం, అబద్ధంలో ఉన్నామంటే అబద్ధకుడు జనకుడైన ఆ సాతాను మరి వలలో మనం ఉన్నట్లు, మరి వాడిని వెంబడిస్తున్నట్లు. ఇక్కడ మరి ఎరిగి ఉండుట అనే ఒక విషయాన్ని ఆయన ప్రస్ఫుటంగా మాట్లాడుతున్నట్లుగా, ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు కూడా ఆయన ఆజ్ఞలు గైకొనకపోతే నువ్వు దేవుని ఎరిగిన వాడవు కాదు. నువ్వు దేవుని ఎరిగి ఉన్నావంటే ఏం చేయబడతావు? ప్రేమతో నింపబడతావు. ప్రేమ నీలో నుంచి జాలువారుద్ది. ప్రేమ నీలో నుంచి ఉప్పొంగుతా ఉంటది. ప్రేమ నీలో నుంచి ఒక ప్రవాహం లాగా బయటకు వస్తుంది. ఆ ప్రేమతో నువ్వేం చేస్తావంటే దేవుని యొక్క ఆజ్ఞలను నువ్వు గైకొంటావు కదా. మరి ఇవ్వబడిన 10 ఆజ్ఞలలో ఒకటి దేవుని ప్రేమించుట, రెండవది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుట. ఈ ప్రాముఖ్యమైన 2 ఆజ్ఞలను నువ్వు నెరవేరుస్తున్నావంటే అర్థమేంటి? దేవునిని ఎరిగి ఉన్నావు. దేవుని ఎరిగి ఉండి కూడా ఈ 2 ఆజ్ఞల్లో నువ్వు మరి ఏది తప్పిపోయినా కూడా దేవునిని ఎరగనట్లే. అంటే నువ్వు అబద్ధంలో జీవిస్తున్నట్టే, నీలో సత్యము లేనట్టే అని ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూడగలము కదా. ఆయనని ఎరిగి ఉన్నామని చెప్పుకొనొచ్చు అంటే ఇప్పుడు ఇది ఎవరి స్టేటస్? ఇది ప్రస్తుతం ఉన్న క్రైస్తవుల స్టేటస్ ఇది, అవునా కదా? మా దేవుడు మేము క్రైస్తవులు అండి అని చెప్పుకుంటున్నారు. మరి ఆ క్రైస్తవులకు ఉండవలసిన గుణలక్షణాలు నీకున్నాయా? క్రైస్తవులకు ఉండవలసిన భక్తి, విశ్వాసము, ఆ ప్రవర్తన, మరి ఆ జీవిత విధానం నీలో ఉందా? ప్రాముఖ్యంగా ఏం చెప్పాడు? నన్ను సేవించాలి పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో. నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను, ఆయన నన్ను సేవింపవలెను. అంటే అసలు ఆయన ప్రేమించే హృదయము అసలు మనం కలిగి ఉన్నామా? ఈ దినాలలో క్రైస్తవుల్లో చూస్తే నిజంగా ప్రేమిస్తే ఏం చేస్తాం? భయపడతాము కదా. మనం ప్రేమించే వాళ్ళు ఎవరన్నా మరి వారికి ఏమన్నా మనం ఏదన్నా వ్యతిరేకంగా చేయాలంటే మనం భయపడతా ఉన్నాం. అయ్యో వీళ్ళకి ఇష్టం లేని పని చేస్తున్నాం కదా, అయ్యో వీళ్ళని ఇబ్బంది పడుతున్నాం కదా, అయ్యో అని చెప్పేసి మనం చాలా ఫీల్ అవుతాం. అంటే దేవుని విషయంలో ఆయన ప్రేమిస్తున్నామంటే ఆయన చెప్పినట్లుగా మనం చేయకపోతే, ఆయన కోరుకున్నట్లుగా మనం జీవించకపోతే మనం ఏమై ఉన్నట్లు? ఆయనను ఎరగమన్నట్లుగా ఆ గుంపులో ఉన్నట్లుగా మాట్లాడుతున్నాడు ఇక్కడ భక్తుడు. అంటే క్రైస్తవులు ఈ దినాలలో మరి దేవుని సన్నిధిని, ఆయనకు ప్రార్థించే విధానాన్ని, లేకుంటే మరి ఆయనను వెంబడించేదాన్ని మర్చిపోయారండి. పేరుకి నామకార్థంగా క్రైస్తవులను పెట్టుకుంటున్నారు గాని మరి అసలు ఆయన మరి ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? ప్రతి విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి. ఇప్పుడు ఈ దినాల్లో మనకి ఇవ్వబడిన మరి యొక్క విశ్రాంతి దినం ఏంటి? ఆదివార దినమే విశ్రాంతి దినముగా, ప్రపంచ యావత్తుకి సెలవు దినముగా, ప్రపంచ యావత్తులో ఉన్న ప్రతి ప్రజ దేవుని ఆరాధించాలని మరి ఆ దినము నిర్ణయించబడి ఉంటుండగా, నియమించబడి ఉంటుండగా ఆ ప్రాముఖ్యమైన ఆజ్ఞనే మరి క్రైస్తవాళి మర్చిపోయిందండి. దేవుని సన్నిధికి వచ్చుట అనే విషయాన్ని మర్చిపోయింది. సౌఖ్యము కదా, మరి యొక్క లోకంలో ఉన్న పనులు, ఆ దినము అనేకమైన విందులు, వినోదాలు కదా, మరి ఆ విధంగా మునిగి తేలుతా ఉన్నది. నన్ను ఎరిగి ఉన్నామని చెప్తే వాడు నా ఆజ్ఞలు గైకొంటాడు. నా ఆజ్ఞలు వాడు గైకొనలేదా, నన్ను ఎరగలేదు వాడు. అంతే. ఇక దేవుణ్ణి ఆయన దగ్గరకు రావటానికే సాహసించలేని వాడు, ఆయన దగ్గరికి రావటానికే వాడు ప్రోద్బలం చేయలేని వాడు పొరుగు వాడిని ఏం ప్రేమిస్తాడండి? అవునా కదా. పక్కవాడు చచ్చిపోతున్నా వాడు పట్టించుకోడు. అది ఏమైపోతున్నా కూడా ఇతనికి చీమ కుట్టినట్లు కూడా ఉండదు. అంటే క్రైస్తవులు ఎంత మరి ఆ ముసుగు వేయబడిన స్థితిలో ఉన్నారో చూడండి. ఒకప్పుడు యుగ సంబంధమైన దేవత మరి ఆ యొక్క మరి అన్యులైన వారికి వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేసింది, అందుకే వారికి రక్షణ పొందుకోవట్లేదని చెప్పేసి మనం అనుకునే వాళ్ళం కాదండి. ఇంకను క్రైస్తవ లోకము ఆత్మీయ గుడ్డితనములో ఉన్నది. ప్రభుని ఎరిగి కూడా, ప్రభు దగ్గరకు వచ్చి కూడా, రక్షణ పొందుకొని కూడా ఆయన మార్గములో నడవటం లేదు. ఆయన ఆజ్ఞలు, కట్టడలు, శాసనాలు, ఆ విధులు, రాయబడిన వాక్యము, వీటిని ఏమాత్రం కూడా పట్టించుకోవటం లేదు. మా దయతో ప్రభు మరి యొక్క పరిశుద్ధ దినాన్న యొక్క క్రైస్తవులుగా, ఈ నామకార్థ క్రైస్తవులుగా మరి కేవలం పేరుకు మాత్రమే
క్రైస్తులుగా పరిగణించబడుతున్న మనందరినీ, ఎవరెవరు అట్టి దుస్థితిలో ఉన్నారో వారందరినీ కూడా క్షమించును కాక, తిరిగి వారికి కృప అనుగ్రహింప చేసి వారు తిరిగి తన మార్గంలోకి మళ్ళించబడుదురు గాక. ఇక్కడ మరి ఈయన వాపోతున్నాడు. అంటే ఈ భక్తుడు ఏం చెప్తున్నాడంటే, అంటే ఆ దినాలలో కూడా ప్రభుని వెంబడిస్తున్న వారిలో ఈ యొక్క కేటగిరీ ఉండి ఉండొచ్చు, లేకపోతే ఆయన ఈ మాటలు రాసేవాడు కాదు. ఆ భక్తుల గుంపులో, దేవుని వెంబడించిన గుంపులో, ఆ జన సమూహంలో ఎంతమంది చేర్చబడ్డారండి? ఒక ప్రసంగానికి 3,000, ఒక ప్రసంగానికి 5,000. అనుదినము శిష్యుల సంఖ్య విస్తరించుచుండెను. అంటే ప్రబలమైపోయింది. ప్రజలు మరి తరలి వచ్చేసారు. దేవుని ఆత్మ అభిషేకపు తాకిడికి వారు తరలి వచ్చేసారు. కానీ ఏమైపోయారు? తిరిగి కాలక్రమేణా వారు చల్లగా చెప్పబడిన స్థితికి వెళ్ళిపోయారు. ఎవరు వాళ్ళందరూ కూడా మరి ఏదో ఒక అవసరం కొరకు వచ్చిన వాళ్ళు. ఆ అద్భుతాలు జరుగుతున్నాయి, మహత్కార్యాలు జరుగుతున్నాయి, సూచక్రియలు జరుగుతున్నాయి. ఏదో దేవుని దగ్గరకు వచ్చేస్తే ఏదో పొందేసుకుంటామనే ఉద్దేశంతో వచ్చిన వారు సరైన పునాది వేసుకోలేదు గనక ఆ సత్యములో వారు ప్రతిష్ఠించబడలా. నీ వాక్యమే సత్యము, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. ఆ సత్య వాక్కులో వారు ప్రతిష్ఠించబడలేదు గనక వారు ఏమైపోయారండి? దేవునిని ఎరగమన్నట్లుగా చేస్తున్నారు కదా. క్రైస్తవుని జీవితంలో దేవుడు కార్యాలు చేయడా నిశ్చయంగా చేస్తాడండి. అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. రక్షణ పొందుకున్నటే అది గొప్ప ఆశ్చర్య మహా అద్భుతమైన కార్యం. ద గ్రేటెస్ట్ మిరకల్ ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ సాల్వేషన్. హల్లెలూయా. అంతకు మించిన గొప్ప అద్భుతం లేదు. ఎవరు మన ఆత్మలను రక్షించగలరు? ఎవరు మన పాపాలను కడిగి వేయగలరు? ఎవరు మన పాపాలను పరిహరించగలరు? అవునా కదా? ఇదే గొప్ప అద్భుతం, మహా అద్భుతం. మనలో జరిగిన ఈ ఆత్మ ప్రక్రియ, ఈ పరివర్తన ప్రక్రియ, పశ్చాత్తాప ప్రక్రియ, ఇదే గొప్ప మరి అద్భుత కార్యం మానవుల్లో జరిగింది. ఇది పొందుకొని కూడా మరి ప్రభువుని, దేవాది దేవునిని నిర్లక్ష్యం చేస్తూ ఇంకను లోకంలోనే కలిసిపోతున్నారు. ఐహిక విచారాలు, ధన మోసాలని ఆ ముళ్ళ పొదలలో చిక్కుకుపోయి ఉన్నారు. నిజంగానే ఈ డబ్బులు ఎక్కువైపోయినాయండి. క్రైస్తువులు అనే వాళ్ళకి డబ్బులు ఎక్కువైపోయినాయి. ఇక దేవుడు అనే ఆయన ఆయన చాలా అల్పమైపోయాడు. వాళ్ళకి డబ్బు వస్తా ఉంది, సంపాదన కలిగి ఉంది, మరి సౌఖ్యాలు ఉన్నాయి. ఇక దేవుడు అవసరం వాళ్ళకి కనిపించడం లేదు. మరి అట్టి విధంగా క్రైస్తవ లోకము కొనసాగుతుంది. ఇది అన్నిల కొరకు రాయబడిన వాక్యము కాదండి. కేవలము విశ్వాసులైన వారికి, ప్రభుని దేవుని వెంబడిస్తున్నామని చెప్పుకుంటున్న వారి కొరకు రాయబడిన ఈ వాక్కు, మనము ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలు గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. నిజంగా మరి యొక్క పాత నిబంధన గ్రంథంలో మరి రాయబడినటువంటి కొద్ది మంది యొక్క జీవిత చరిత్రలు చూస్తే అసలు వారు దేవుణ్ణి ఎంతగా ఎరిగి ఉన్నారంటే ఈయనే దేవుడని డిక్లేర్ చేశారండి. వాళ్ళు నిజంగా వాళ్ళు రాజ్యాధికారము కలిగి ఉన్న వాళ్ళు, కానీ వాళ్ళు దేవుణ్ణి ఎరిగి ఉన్నారు. దేవుని మహాత్యాన్ని, దేవుని గొప్పతనాన్ని, అసలు ఆ దేవుడు అంటే ఎవరు అని ఎరిగి వారు డిక్లేర్ చేస్తున్నారు. వారు జీవించినంత కాలం కూడా వారు ఆ చేసిన డిక్రీ, వాళ్ళు ఏదైతే ఆజ్ఞ ఇచ్చారో ఆజ్ఞను వారు అనుసరించడమే కాదు, వారి పరిపాలనలో మరి మిగతా మరి రాజ్యంలో ఉన్న వారందరూ అనుసరించినట్లుగా చేశారు. మనం చూస్తే గనక ఇక్కడ నెబుకద్రెజరు కాలంలో, దానియేలు విషయంలో, లేకుండా నెబుకద్రెజరు కాలంలో షడ్రక్, మేషక్, అబేద్నెగోల విషయంలో ఒక అద్భుతం జరుగుద్ది కదా. వాళ్ళని తీసుకెళ్లి అగ్నిగుండంలో వేస్తారు. వాడు బొమ్మకు మొక్కమంటారు. వాళ్ళని తీసుకెళ్లి అగ్నిగుండంలో వేస్తారు. మరి అప్పుడు కూడా వాళ్ళు వేస్తామంటే వాళ్ళు ఒప్పుకోరు. అప్పుడు రాజు కోపం వచ్చేసింది. ఏడొంతలుగా ఆ అగ్ని పెరిగిపోద్ది. ఆ వేడి మీద మరి ఆ ప్రభావం ఇంకా ఎక్కువ చేస్తారు. వారిని వేసిన వాళ్ళు, వారిని వేయటానికి అగ్ని దగ్గరికి వెళ్ళిన వాళ్ళు కాలిపోయారు. వీరికి వెంట్రుక వాసంతా కూడా మరి కాలిన వాసన రాదు, వారు కాలిపోరు. వారితో పాటు ప్రభు వారితో
అగ్నిగుండంలో సంచరిస్తాడు. అది చూసిన తర్వాత ఆయనకు ఒక గొప్ప రియలైజేషన్ వచ్చింది. నెబుకద్నెజరుకి వచ్చి ఆయన ఇచ్చిన ఆజ్ఞ చూస్తే గనక ఆయన అధిపతులు, సేనాధిపతులు మరి వారందరూ వచ్చి పరీక్షించిన తర్వాత వారి శరీరాలకి అగ్ని ఏ హాని కలగలేదు. వారి తల వెంట్రుకలు ఒకటి కూడా కాలిపోలేదు. వారి వస్త్రములు చెడిపోలేదు. అగ్ని వాసన కూడా వారి దేహాలకు తగలకుండుట చూచి నెబుకద్నెజరు ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడండి. శద్రకు, మేషకు, అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతను పంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవునికి సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేనొక శాసనమును నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడు దేవుడు కాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనుల్లో గాని రాష్ట్రములో గాని ఏ భాష మాట్లాడేవారిలో గాని షడ్రకు, మేషకు, అబేద్నెగోయను వారి దేవుడు దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తనీలుగా చేయబడును. వాని ఇల్లు ఎప్పుడును పెంట కుప్పగా ఉండును అనను. అసలు ఇక్కడ మరి ఆయన ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటే, వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరించలేదు, ఏ దేవుని సేవింపకుంటామని వారిని ఎవరిని సేవించమని వారు తమ దేహాలను అప్పగించి రాజాజ్ఞను వ్యర్థపరిచిన రాజునైన చక్రవర్తినైనా నన్నే నాజ్ఞనే వారు ధిక్కరించారు. దేవుని ఆజ్ఞను వారు పాటించారు కదా. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను పాటించిన వారు ఎవరై ఉన్నారు? అబద్ధికులు, అబద్ధమును వెంబడించేవారు, అబద్ధకుడిని ఫాలో అయ్యేవారు. ఇక్కడ వీరేం చేస్తున్నారు? నా ఆజ్ఞను ఈ లోకంలో మరి నేను రాజుగా ఈ సంస్థానానంతటికి నేను చక్రవర్తిగుంటుండగా నా ఆజ్ఞను కూడా వాళ్ళు ఏం చేశారు? ధిక్కరించారు. ఈ లోకంలో వాళ్ళు ప్రాణంతో జీవించాలంటే, వారి దేహాలలో ప్రాణం ఉండాలంటే మరి నా యొక్క ఆజ్ఞను వారు ఖచ్చితంగా పాటించి తీరాలి. కానీ వారు ఆజ్ఞను ధిక్కరించారు. కానీ వారి దేవుడు వారిని మరి కాపాడాడు. మరి ఇట్టి విధంగా మరి రక్షించుటకు సమర్థుడైన దేవుడు ఆయన తప్ప, వారు పూజించే దేవుడు తప్ప మరొక దేవుడు లేడు. కనుక వారి దేవుడును ఎవరు పూజించరో, ఎవరు ఆ దేవుని దూషిస్తారో వాళ్ళు తొత్తిరలుగా చేయబడతారని అట్టి విధంగా ఆయన ఆజ్ఞను వెడల చేస్తున్నాడు. హల్లెలూయా. అంటే ఆయన దేవుని గురించి ఎంతగా ఎరిగి ఉన్నాడో చూడండి. ఆ ఎరిగి ఉన్న వ్యక్తులు కలిగి ఉన్న సాక్ష్యాన్ని బట్టి ఒక అన్యుడైన రాజు, ఒక అధికారంలో ఉన్న పరిపాలనలో ఉన్నవాడు కూడా దేవుని గురించి ఎరిగిన వాడై అసలు అక్కడ స్టేట్మెంట్ ఇస్తున్నాడండి. అబ్బా, వీరి దేవుడు పూజార్హుడు, వీరి దేవుడు మాత్రమే గొప్పవాడు. ఎరిగి ఉండుటంటే అదండి. ఆయన ఏమై ఉన్నాడు ఎరిగి ఉన్నామంటే ఆయన ఆజ్ఞలు పాటిస్తాం. ఆయన చెప్పిన మాట ఏం చెప్పాడు? నేను తప్ప వేరొక దేవుడు లేడు, నన్ను తప్ప మీరెవరిని పూజించకూడదని దేవుడు ఆజ్ఞ వెడల చేశాడు. ఆజ్ఞను షడ్రక్, మేషక్, అబేద్నెగోలు తూచా తప్పకుండా పాటించారు. వారు తమ ప్రాణాలు సహితము మరియు పెట్టివేయటానికి ముందుకు వచ్చినప్పుడు వారి దేవుడు ఎవరో. మనము కూడా ఇలాగున దేవుని కొరకైన ఈ ప్రవర్తన మనం కలిగి ఉండాలని, దేవుడు ఎవరో అన్యులు తెలుసుకోవాలంటే మనము ఇటువంటి స్థిర నిశ్చయిత కలిగిన వారమై ప్రాణాలు సహితం ఉండటానికి మనం ప్రయత్నించినప్పుడు మన దేవుడు ఎవరు ప్రజలకు బయలుపరచబడుద్ది. హల్లెలూయా. వాళ్ళు రాజుల, అధికారుల ఎవరైనా సరే వారి యొక్క గద్దె దిగి కింద భూమి మీద నడవాల్సిందే. దేవుని పాదముల యొద్ద సాగిల పడాల్సిందే. ఆయనే దేవుడని ఒప్పుకొని తీరాల్సిందే. మరి అదే దినాలలో వారి స్నేహితుడైన మరొక వ్యక్తి దానియేలు కదా.
వీరు మరి అప్పుడున్నటువంటి వారిలో మరి అనేక మందిని తీసుకొచ్చారు, నపుంసకులుగా చేసి ఆ రాజు ఆ, దగ్గర మరి వారు ప్రభుత్వంలో మరి వారు పార్టిసిపేట్ చేయటానికి, అఫీషియల్స్ గా పని చేయటానికి వారిని తీసుకొచ్చారు. యూదా దేశం నుంచి, ఇశ్రాయేలు నుంచి, యెరూషలేము నుంచి వారిని ఇక్కడ బబులోనికి తీసుకుని రాబడిన ఆ బాలురులో వీరు కూడా ఉన్నారు. గాని వీరట 10 అంతల శ్రేష్ఠులుగా తెలియబడ్డారంట. వారు అవన్నీ నేర్చుకుంటున్నప్పుడు, వారికి ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు పదంతుల శ్రేష్ఠులని తెలియబడిందంట. ఆ శ్రేష్ఠత వారి సాక్ష్యములో ఉందండి. వారేదో నేర్చుకున్నప్పుడు మార్క్స్ తెచ్చుకోవటం కాదు, మరి అన్నిట్లో మిన్నగా కనపడటం కాదు, గాని ప్రాక్టికల్ లైఫ్ లో వాళ్ళు ఎలా ఉన్నారంటే మరి మిన్న అయిన స్థితిలో ఉన్నట్లుగా మనము చూడాలి. మరి అక్కడ మరి దానియేలు విషయం కూడా మనకు తెలుసు. సింహబోనులో అతన్ని తీసుకెళ్లి పెడతారు. మరి ప్రార్థన చేయొద్దు అంటే కూడా మరి ఏ దేవునికి ప్రార్థన చేయకుండా అంటే ఆయన ముమ్మారు అనుదినము యెరూషలేము తట్టు తన గది కిటికీలు తెరిచి ఉండగా ఆయన అనుదిన ముమ్మారు ఉదయం మధ్యాహ్నం ఆయన చేసుకుంటానే ఉన్నాడు. ఆ రాజాజ్ఞ ఆయన పట్టించుకోలా, తను చచ్చిపోతానని పట్టించుకోలా. ఆయన యథావిధిగా ముమ్మారు ప్రార్థన చేసుకుంటూ వస్తున్నారు. దాన్ని నేరంగా పరిగణించి ఆయన తీసుకెళ్లి సింహాల బోనులో వేశారు. కానీ రాత్రంతా రాజు మరి నిద్ర పట్టక ఆయన అట్లనే రాత్రంతా తిరుగుతా ఉన్నాడంట. వేకునే వచ్చి దానియేలు దగ్గరకు వచ్చి మరి దానియేలు అని చెప్పేసి వచ్చి ఆయన పలకరిస్తా ఉన్నాడు. చిరంజీవి అయిన దేవుడు నిన్ను మరి బ్రతికింప చేస్తాడా? అవును రాజా అని అక్కడ దానియేలు సమాధానం ఇచ్చిన తర్వాత అక్కడ మరి ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అక్కడ జరిగిన అద్భుతం ఏంటంటే దానియేలు మీద ఎవరు నేరారోపణ చేశారో వాళ్ళు వాళ్ళ పిల్లలతో సహా అందులో వేయబడితే వాళ్ళు వేస్తుంటుండగా సింహాలు వాళ్ళ ఎముకలతో సహా పొడిచి తినేసినాయి అంట. కానీ దానియేలుకి ఎంత అపాయము కదా, వారికి వెంట్రుక వాసి ఎంత అయినా కూడా వారికి అగ్ని అంటలేదు. ఇక్కడ అసలు దానియేలును ముట్టుకోవటానికి ఆ సింహాలు సాహసం చేయలేదు. దానియేలును చూచి ఆ వణికిపోయి మరి ఒక్కొక్క పిల్లులాగానో వెళ్ళి ఎక్కడో నక్కుకొని దాక్కొని ఉండవచ్చు. ఆ బోనులో దానియేలులో ఉన్న ఆ ప్రార్థన శక్తి, అభిషేకము, దేవుని యొక్క మహిమ ఆయనను చూచి అవి తట్టుకోలేక ఎక్కడికో పారిపోయి ఉంటాయి అవి బోనులో. ఇక్కడ మరి అక్కడ నెబుకద్నెజరు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడండి ఇక్కడ. అప్పుడు నబుకద్నెజరు ప్రభువా క్షమించు, దర్యావేషు ఇక్కడ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అప్పుడు రాజు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనములకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగూ రాయించెను, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగ యుగములుండు వాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకును ఉండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెను అని రాయించెను. హల్లెలూయా. అన్యులైన రాజులు, ఆ చక్రవర్తులు దేవుని ఒప్పుకున్నారండి. ఎలా ఒప్పుకోగలిగారు? ఎరిగి ఉన్నారు, దేవుని ఎరిగి ఉన్నారు, ఆయన మహాత్యాన్ని గుర్తించారు, ఆయన ఎంత మహిమ గల దేవుడో వారు అర్థం చేసుకున్నారు. వారి కళ్ళ ఎదుట జరిగిన కార్యము, యొక్క వ్యక్తులు ఎవరైతే దేవునికి ప్రతినిధులుగా ఉన్నవారు, దేవునికి మరి ఆ యొక్క ఆజ్ఞలు పాటిస్తూ వారికి చెప్పబడిన ఆ యొక్క ఏదైతే వాక్యము వారికి బోధించిందో, వారికి ఏదైతే ఆజ్ఞలు ఇవ్వబడినో వాటిని పరాయి దేశంలో ఉన్నారు, వాళ్ళు యవనస్తులై ఉన్నారు. అయినను కూడా తమ ప్రాణాలను సహితము లెక్క చేయక
దేవుని ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు వాళ్ళు ఏం చేస్తున్నారు? సాక్షులుగా నిలబడి ఉన్నారు. అవునా కదా? అంటే ఒకవేళ వాళ్ళు మరి ఇదిగో నువ్వు ప్రథమ మొక్కమన్నప్పుడు ఒకవేళ మొక్కి ఉంటే వాళ్ళు ఏమైపోయేవాళ్ళు? దేవుని ఎరగనట్లుగా, అంతే కదా? మరి ఈ రోజుల్లో క్రైస్తవులు కూడా మరి భయపడిపోయి సంఘానికి, సమాజానికి భయపడిపోయి కదా, మరి ఆఫీసెస్ లో దేవుడే ఎరగనట్లుగా ప్రవర్తించేవాళ్ళు, ఆ పూజా పునస్కారాల్లో పాల్గొనే వాళ్ళు, నిజంగా అసలు ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఆ డబల్ ఆ రెండు వేషాలు వేస్తారు చూడండి, మరి వారిని చూస్తే చాలా కోపం వస్తుంది. చాలా అంటే చాలా రోషంగా అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ వీరు చూడండి, ఈ యవనస్తులైన వారు వారు ప్రాణాలను లెక్క చేయలేదు. తమ దేవునిని ఎరిగి వాళ్ళు గొప్ప కార్యానికి ప్రాణాలు సహితం వడ్డటానికి వాళ్ళు ప్రయత్నించారు. దేవుడు వారి విశ్వాసాన్ని ఘనపరిచాడు. వారి ద్వారా ఆయన మహిమ పరచబడి ఉన్నారు. ఎవరికి ఈ తాకిదులు రాయబడిని, ఎవరికి యొక్క విషయమో రాజాజ్ఞ రిలీజ్ అయిందండి, ఆ యొక్క సంస్థానములో ఆయన మరి వారు పరిపాలించిన కాలములో ఎంతమంది ప్రజలు ఉన్నారు, ప్రజలకి ఈ ఆజ్ఞ ఇవ్వబడినట్లుగా మనము చూడగలం. ఎవరెవరికంట? ఆ లోకమందంతటా నివసించు సకల జనులకు. ఆ దినాలలో ఈ ప్రపంచ యావత్తుని ఆ దర్యావాషి పరిపాలిస్తున్నాడు అనమాట. ఆ నెబుకద్నెజరు పరిపాలించారనమాట. సకల జనులకు, రాష్ట్రములకు, ఆయా భాషలు మాట్లాడే వారికి, అంటే టు ఎవ్రీ పీపుల్ ఆన్ దిస్ ఎర్త్. ఆ దినాలలో, దానియేలు దినాలలో, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దినాలలో నివసించిన ప్రజలందరికీ కూడా దేవుడు, ఈయన నిజమైన దేవుడు, ఈయన తప్ప వేరొక దేవుడు లేడు అని అది ఆ స్టేట్మెంట్ మరి అది రిలీజ్ అయిపోయిందండి. దేవుడు మరి ఇశ్రాయేలు కొరకు రాయించిన ఆ ధర్మశాస్త్ర గ్రంథములో నేనే దేవుడును, నన్ను తప్ప మీరు ఎవరిని పూజించకూడదని రాయబడిన ఆ మాట ఆయనే దేవుడని ఇక్కడ రుజువైందండి. హల్లెలూయా. అన్య రాజులు ఒప్పుకుంటున్నారు. మరి నీ సాక్ష్యం ఏంటి? నువ్వే విధంగా ప్రభు కొరకు సాక్షిగా నిలబడుతున్నావు? నీ దేవుని గురించిన మహిమ, నీ దేవుని గురించిన మహాత్యము ప్రజలకి ఎప్పుడు కనపరచబడుద్ది, ఎప్పుడు తెలియపరచబడుద్ది? నీ దేవుడు ఎంత గొప్పవాడని ఎప్పుడు తెలియపరచబడుద్ది? నువ్వు నిద్రపోతుంటేనా? నువ్వు నిర్లక్ష్యంగా ఉంటేనా? దేవుని సన్నిధికి నువ్వు రాకుండా ఉంటేనా? దేవుని ఆజ్ఞలను నువ్వు పాటించుకుని ఉంటేనా? నామకార్థ క్రైస్తవుడుగా నువ్వు ఉంటేనా? కాదండి. ప్రభుని ప్రస్ఫుటంగా మన జీవితాలలో కనపరచుటే ఆయనని ఎరిగి ఉండుట. ఒకవేళ ఆయన ఎరిగి ఉండలేదన్నట్లుగా నువ్వు ప్రవర్తించావా? నువ్వేమై ఉన్నావు? దేవుని ప్రేమ నీలో లేదు, దేవుని ఆజ్ఞలను పాటించటం లేదు, నీవు అబద్ధములు నువ్వు జీవిస్తున్నావని అక్కడ భక్తుడు చెప్తున్నట్లుగా మనము చూడగలము. ఈ సందర్భంలో మనము చూస్తే దేవుని యొక్క మహాత్యాన్ని గుర్తించిన ఒక వ్యక్తి గురించి మనం ధ్యానించవచ్చండి కదా. యెహోషువ దినాలలో రాహాబు అను వేశ్య, మరి ఆమె గురించి అసలు ఆమె పలికిన స్టేట్మెంట్ చూస్తే గనక, మరి ఆమె చెప్తా ఉంది, ఆ వేగుల వారు ఆమె దగ్గరకు వస్తే మరి అయ్యా నన్ను నా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్తూ, అసలు దేవుడు ఎవరో అసలు ఆమె ఎంతగా అర్థం చేసుకుందంటే, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 9 నుంచి చూస్తే, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగున ఆరిపోచేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగునుకు మీరేమి చేస్తురు, అలా ఎలాగన మీరు వారిని నిర్మూలన చేస్తురు, ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యము ఏ మాత్రము ఉండదు. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మిమ్మల్ని ఇట్ల విధంగా నేను మీకు సహాయం చేస్తాను. ఈ సహాయానికి నాకు ప్రత్యుపకారం చేయండి అని ఆమె ఇక్కడ
వారిని వేడుకుంటున్నట్లుగా మనము చూడగలము. ఎలాగున మన దేవుని గురించిన మహాత్యము, మన దేవుడు ఎంత గొప్పవాడో ఎలా ప్రజలకు తెలుస్తుందండి? మన దేవుడి గురించి మనం చెప్పినప్పుడే ఆయన తెలుస్తుంది. కానీ ఇక్కడ ఈ స్త్రీ మనము చూస్తే గనక విన్నదంట. అసలు అక్కడ జరుగుతున్న కార్యాలన్నీ అవన్నీ కూడా బయటికి ప్రస్ఫుటంగా వెళ్ళిపోతున్నాయి. వారు ఒక మహాదండుగా, ఎంతమంది అండి వాళ్ళు? 30 లక్షల మంది కథం తొక్కుతూ కదా, మరి వాళ్ళు బయలుదేరి వచ్చారు. 6 లక్షల కాల్బము బయలుదేరింది. మరి వాళ్ళు యుద్ధ సన్నద్ధులై మన యొక్క సైనిక వస్త్రాలాగా ధరించిన వారే వారు సైనికులుగా బయలుదేరి ఉన్నారు. మరి వారు బయలుదేరి వస్తుంటుండగా దేవుడు చేసిన కార్యాలు, ఎర్ర సముద్రము ఎలాగున ఎండిపోయిందో, యోర్దాను ఎలాగున పాయలైపోయిందో, అక్కడ ఉన్న రాజులు ఎలాగున లయమైపోయారు, అవన్నీ కూడా మేము విని ఉన్నాము. మా గుండెలు కరిగిపోయినాయని అవన్నీ చెప్తూ ఆమె ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటి? మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనాను ధైర్యము ఏమాత్రం ఉండదు. మన దేవుడు మనలో ఉంటే ఎవరండి ఆయన? లోకములో ఉన్న వానికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. ఈ మాట మనం చాలా సార్లు చెప్తాం ఈ మాట కదా. అంటే మనం ఎవరిని మోస్తున్నాం? ఎవరికి రిప్రజెంటేటివ్స్ ఉన్నాం? మన లోపల ఉన్న దేవాది దేవుణ్ణి కదా, ఆ సృష్టికర్తను మన లోపల మనం మోస్తా ఉన్నాం. అంటే ఆ దేవునికి మరి ప్రజలుగా, ఆ దేవుణ్ణి కలిగి ఉన్న వారుగా మనం ఎక్కడ ప్రతిష్ఠించబడాలి? వాక్యములో, సత్యములో ప్రతిష్ఠించబడిన వారమై, ఆయనను ఎరిగి ఉన్న వారమై, ఆయనను మరి అనేక మందికి బయలుపరచు వారిగా మనం ఉండాలి. కానీ ఆయనను ఎరగలేదన్నట్లుగా మనం ప్రవర్తించకూడదు. అంటే మన మాట, మన ప్రవర్తన ఎలా ఉండాలి? అణువణువులో కూడా, అడుగడుగునలో కూడా వీడు క్రైస్తవుడు, వీడు దేవుని వెంబడించేవాడు, వీడు ప్రత్యేకపరచబడిన వాడు, వీడు పరిశుద్ధపరచబడిన వాడు, వీడు దేవుని కొరకే జీవించేవాడు, వీడిలో అబద్ధం లేదు, వీడి అన్యాయం లేదు, వీడిలో మోసం లేదు, వీడి సత్యమే జరిగిస్తాడు. హల్లెలూయా! అవునా కాదా? ఆ దేవుని వెంబడించే వాళ్ళు, ఆయన పరిశుద్ధుడు, వీడు కూడా అదే పరిశుద్ధ జీవితంలో జీవించేవారని ప్రజలు చెప్పుకునేటట్లుగా, వారి దేవుడు ఎటువంటి వాడో అని ప్రజలకు తెలియబడేటట్లుగా, మన దేవుడు ఎటువంటి వాడో ప్రజలకు తెలియబడేటట్లుగా మన ప్రవర్తన ఉండాలండి కదా. చాలా మంది అన్యులు చెప్పే మాట ఏంటంటే, ఒక దేవుడు అంటే ఇష్టం అండి, యేసుక్రీస్తు ప్రభు అంటే ఇష్టం అండి, అనే క్రైస్తవులు బట్టే మేము దేవుని యొద్దకు రాలేకపోతున్నామండి, క్రీస్తుని వెంబడించలేకపోతున్నాం, క్రీస్తు దగ్గరికి వచ్చి మేము నమ్ముకోలేకపోతున్నాం. ఎవరు అడ్డుబండగా ఉన్నారు? ఎవరు ఆయనను ఎరగమన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు? వారిని బట్టి అనేక మంది దేవుని యొద్దకు రాలేకపోతున్నారు. కానీ ఈ ఉదయకాలం ఒకటి మనము జ్ఞాపకం చేసుకుందాం. నిజంగా నువ్వు దేవుని కొరకు జీవిస్తున్నావా? దేవునిని ఎరగమన్నట్లుగా మీరు ప్రవర్తనలో ఉండవద్దు. మీ ప్రవర్తనలో, అనుదిన జీవిత ప్రవర్తనలో ఆయన ఎవరై ఉన్నారో రిఫ్లెక్ట్ చేస్తూ, ఆయనను పోలి, ఆయన మాదిరిలో, ఆయన ఆజ్ఞలు, కట్టడలు గైకొంటూ, ఆ సత్యవాక్కులో ప్రతిష్ఠించబడిన వారమై, ఆజ్ఞలు పాటించిన వారమై, దేవుని మహాత్యాన్ని మన జీవితాల ద్వారా బయలుపరచబడిన వారమై, ఎరిగి ఉన్నామన్న గుంపులో ఆయన హత్తుకొని ఆయనలో జీవించటానికి, కొనసాగబడటానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహింప చేయును గాక. ఆమేన్.